హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ దుర్గని. ఈరోజు మరికొన్ని సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చానండి. ఈ టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. అలాగే మన వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ చేసినా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా లేచకుండా వీడియోలోకి వెళ్దాం. మన ఇంట్లో గోల్డ్ రంగ్ సీసాలు అవి ఉంటాయి కదండి, అవి ఒక్కోసారి టైట్గా మూతలు అవి పట్టేస్తాయంటాయండి. అలాగే గట్టిగా నొక్కు పెట్టి మూత తీసినా రావండి. అలాగే ఇలా తీసిన వెంటనే చుట్టూరు కూడా పేడి కింద కట్టేస్తుందండి. అలా పేడి కింద కట్టకుండా తీసిన వెంటనే లూజ్గా ఉండేటట్టు ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి. మన ఇంట్లో వ్యాజ్లైన్ కానీ అలాగే కొబ్బరి నూనె కానీ ఉంటుంది కదండి, అది కొంచెం అయితే తీసుకుని ఇలా మనం మూత పెట్టుకుని చోటన చుట్టూరు ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మూత టైట్గా అన్నది ఉండదండి, మనం ఓపెన్ చేసిన వెంటనే వచ్చేస్తుందండి. నేను అన్ని గోల్డ్ రంగ్ సీసాలకి ఇలాగ వ్యాజ్లైన్ అయితే అప్లై చేసుకున్నానండి. వ్యాజ్లైన్ ప్లేస్లో కొబ్బరి నూనె అయినా ఉపయోగించవచ్చండి. అలాగే ఇవన్నీ అప్లై చేసుకున్నాక నేను ఇవైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నానండి. ఎన్ని రోజులైనా గోల్డ్ రంగు అన్నది గడ్డ కింద కట్టకుండా చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చండి. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటం వల్ల ఎంత మంచి ఉపయోగం ఉందో తెలుసుకున్నారు కదండి. ఐ హోప్ ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. మరొక టిప్ వచ్చండి. ఈ టిప్ అయితే మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మనం ఎక్కువగా వాకింగ్ చేసినప్పుడు అలాగే ఎక్కువ దూరం నడిచినప్పుడు మడాలు మోకాళ్ళు బాగా నొప్పులు పడతాయండి. ఆ అలసట తీరాలంటే ఒక చిన్న చిట్కా అయితే చెప్తున్నానండి. ఒక గిన్నె అయితే తీసుకునండి. ఆ గిన్నెలో వేడి నీళ్ళు అయితే వేసుకున్నానండి. వేడి నీళ్ళు వేసుకుని మన కాళ్ళను అందులో ములిగే వరకు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కాళ్ళను ఇలా పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకున్నారనుకోండి, మడమ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇవి చిటికలో మాయమైపోతాయండి. ఈ టిప్ అయితే పెద్దవాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడుతుందండి. ఎక్కువగా పెద్దవాళ్ళకి మోకాళ్ళు అవి నొప్పులు అవి వస్తూ ఉంటాయి కదండి, అలాంటివి వచ్చినప్పుడు వేడి నీళ్ళలో ఇలా కాళ్ళు పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలాగే కూర్చున్నాం అనుకోండి, ఎంత రిలీఫ్గా ఉంటుందో ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ టిప్ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చండి, మనం తరచుగా అల్లం అది తెచ్చుకుంటాం. ఒక్కొక్కసారి ఒక అర కేజీలు కూడా తెచ్చుకుంటామండి. అవి బయట పెట్టేసినప్పుడు అల్లం అన్నది 2 రోజులకి ఎండిపోయి తెల్లని ఫంగస్ లాంటిది ఏర్పడుతుందండి. అలా ఫంగస్ దరిచేరకుండా అల్లం ఫ్రెష్గా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి. ఈ టిప్ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే ఒక ప్లాస్టిక్ బాక్స్ను అయితే తీసుకున్నానండి. ఈ బాక్స్లోకి అల్లాన్ని చిన్నగా నేను ఇరుచుకుని ఇందులో వేసుకున్నానండి. పెద్ద ముక్కలు కదండి, ఇవి చిన్నగా ఇరుచుకున్నానండి. ఇలా ఇరుచుకుని దాంట్లో అయితే వేసేసుకున్నాను. మీకు అల్లం అన్నది ఎక్కువ ఉందనుకోండి, కొంచెం పెద్ద బాక్స్లోకి అయితే ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే నేను ఇసుకను వేసుకుంటున్నానండి. ఇలా ఇసుక వేసుకోవడం వల్ల ఫంగస్ అన్నది దరి చేరదండి. అలాగే అల్లం ఎక్కువ కాలం ఫ్రెష్గా అలాగే ఉంటుంది. అల్లం అన్నది ఎండిపోకుండా మనం బయట మార్కెట్లో ఎలా కొనుక్కొచ్చామో అలాగే ఉంటుందండి. ఈ టిప్ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే ఇసుకనైతే అల్లం ములిగి వరకు కూడా ఇలా వేసుకున్నానండి. మనకి ఇసుక కూడా దగ్గరలోనే ఉంటుంది. అలా ఇసుక కొంచెం తెచ్చుకుని ఇలాగ అల్లం ముక్కలు ఇలా వేసుకునండి. ఈ డబ్బాకైతే మూత పెట్టేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 3 నెలల వరకు అల్లం అన్నది అస్సలు పాడవదండి. అలాగే ఫ్రెష్గా ఉంటుందండి. ఈ టిప్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోకండి. బాయ్ అండి.